రేపు అనగా ఆగస్టు 31 రోజు శనివారము మరియు త్రయోదశి, అందున పుష్యమి నక్షత్రము డే పూర్తిగా ఉంటుంది. అంటే పుష్యమి నక్షత్రము, శని యొక్క నక్షత్రము, త్రయోదశి తిథి మరియు శనివారము. అంటే పూర్తిగా తిథి, వారము, నక్షత్రము ఇవి మూడు కూడా శనికి సంబంధించినవి వస్తున్నాయి. కాబట్టి పూర్తిగా ఎవరైతే గురుపాలిత లగ్నంలో పుట్టారో, అంటే మేషంలో గాని, కర్కాటక లగ్నము, సింహ లగ్నము మరియు వృశ్చిక లగ్నము, ధనుర్ లగ్నము, మీన లగ్నము, ఈ లగ్నాలలో జన్మించిన వారు మాత్రము మీ జాతకంలో శని ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆయా విషయాల ద్వారా మనల్ని ఇబ్బంది పెడతాడు. కాబట్టి దాని నుండి రిలాక్స్ అనేది త్వరగా రావడానికి మాత్రము రేపటి రోజున చేసుకునేటువంటి శనికి సంబంధించిన దానాలు, అది పురోహితుడికి చేసేవి అవ్వచ్చు, లేదా వస్త్రదానము, అన్నదానము, ఇవేవైనా కూడా మీకు చాలా త్వరగా సత్ఫలితాలను ఇవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే.